ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. మనము ఉదయం పూట 37వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నాము సాంఖ్యయోగంలో. ఇక కృష్ణ భగవానుడు తేల్చి చెప్పేసిండు, విజయమో వీర స్వర్గమో కౌంతేయ నువ్వులే యుద్ధం చేయి అని ఆదేశించాడనమాట. ఆదేశించినప్పుడు యుద్ధంలో మరణిస్తే స్వర్గము లభిస్తుంది, మరి ఒకవేళ యుద్ధంలో నువ్వు గెలిస్తే రాజ్యాన్ని అనుభవించవచ్చు, ఇహపరాలలో ఏదో ఒకటి సిద్ధిస్తుంది అని నువ్వు అనవసరంగా ఆలోచించకు అని అర్జునుడికి ఉపదేశించాడనమాట. ఉపదేశిస్తే అయినా కూడా ఇంకా అర్జునుడు అనుమానభూతుడై ఉన్నాడు. ఉపదేశాన్ని అనుగ్రహించాడు కానీ కర్మయోగంని ఆచరించడానికి తగిన ఉపదేశాన్నే చెప్పాడు, కానీ ఇహపరాలకు అతీతమైన దాన్ని తెలియజేయలేదు. ఇందులో అంటే కర్మ చేయమంటున్నాడు కదా, యుద్ధం చేయమంటున్నాడు. ఇవి కాకుండా అన్నది ఇక్కడ చెప్పట్లేదు భగవంతుడు. కర్మ చేయాలి, నువ్వు కాంక్షించిన శ్రేయస్సు, అర్జునుడికి కావాలి అనుకున్న శ్రేయస్సు వేరే అట. ఆ వేరే ఏమిటో మనకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఏమనుకున్నాడు అంటే అర్జునుడు వాళ్ళకి మోహపడి వాళ్ళకి యుద్ధం చేయను అంటున్నాడు కాబట్టి తత్వజ్ఞానాన్ని తత్వాన్ని బోధించాడు, ధర్మాన్ని గురించి బోధించాడు. నీ ధర్మం కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్పిండు. ఏది లాభమో చెప్పిండు, మరి నష్టమో చెప్పిండు. ఇంకా ఇప్పుడు ఎటో తేల్చుకోని పరిస్థితిలో ఉన్న అయోమయంగా ఉన్న అర్జునుడికి నువ్వు నీ విధిని, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి అర్జున. అలా చేసినప్పుడే నీకు ఇహపర సుఖాలు సిద్ధిస్తాయి. ఇహంలో అంటే ఇక్కడ నీకు రాజ్యం భోగాలు అనుభవించవచ్చు. ఒకవేళ పరలోకానికి వెళ్తే అక్కడ స్వర్గాన్ని పొందవచ్చు అని తెలియజేసిండు అనమాట. తర్వాత ఇంకా దీంట్లో ఆ యుద్ధాన్ని చేయడం ఎందుకు అనేది ఇంకా ఆయనకి అనుమానంగానే ఉన్నది. దీనికోసమో దీనివల్ల నాకు ఉపయోగం లేదు మొర్రో అంటున్నాడు కదా అర్జునుడు. ఇప్పుడు రాజ్యం అనుభవించండి, వీళ్ళందరినీ చంపి నాకు ఆత్మ సంతోషం ఉండదు అంటున్నాడు. మరి అక్కడికి అంటే అక్కడ స్వర్గం కూడా నాకు అవసరం లేదు, 3 లోకాల ఆధిపత్యం ఇచ్చినా కూడా నాకు వద్దు అన్నాడు. మరి వద్దు అన్నా కానీ మళ్ళీ చేయమంటున్నాడు. అందుకని ఇంకా ఆయనకి సంశయం తీరిపోలేదు అర్జునుడికి. అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది అని మళ్ళీ ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అంటూ చెప్తూ ఉన్నారు. ఇందులో ఏంటి, సుఖ దుఃఖాలు సమం, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు సమానంగా భావించాలి. యుద్ధానికి సిద్ధపడు. ఇప్పుడు నాకు లాభం వస్తుంది, ఎక్కువ లాభం వస్తుందా, తక్కువ లాభం వస్తుందా, ఎక్కువ సుఖం వస్తుందా, తక్కువ సుఖం వస్తుందా, ఇది ఆలోచించకు. ఇలా చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. ఇప్పుడు మనం చేసే పని అదే కదా, మనం తక్కువ కష్టపడాలి, మనకు ఎక్కువ లాభం కావాలి. మరి మనం తక్కువ కష్టపడాలి, ఎక్కువ సుఖం పొందాలి. మనము తక్కువ శ్రమతోని గొప్ప విజయం రావాలి, అందరూ మనం మెచ్చుకోవాలి. ఇట్లా షార్ట్ అండ్ స్వీట్ వేలో మనం చేస్తూ వెళ్ళాలి. మనకు లభించే ఫలితం మాత్రం చాలా అద్భుతంగా అమోఘంగా ఉండాలి. అలా అనుకుంటాం కదా, కానీ యుద్ధానికి సిద్ధపడు, సమానంగా భావించు. నువ్వు అట్లా ఎక్కువ తక్కువ లాభము అది ఇది అని భావించకు.
నువ్వు ఏదేమైనా యుద్ధానికి సిద్ధపడు, ఇలా చేస్తే పాపాలు పొందవు. నువ్వు ఎక్కువ లాభం కావాలి అనుకున్నావు అంటే ఇతరులకు మోసం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అప్పుడు పాపం. నీకు లాభం వస్తుంది కానీ అది పాపం. నువ్వు ఎక్కువ కష్టపడకుండా విజయం పొందాలి అంటే కూడా ఇతరులకు మోసం చేసి గెలుస్తూ ఉన్నట్టే. అంటే తగినంత శ్రమ చేయకుండా మనం పొందాలనుకున్నాము అంటే అది పాపమే అవుతుంది కదా. కాబట్టి లేదు, మనకి చాలా సుఖం వస్తుంది అంటే చేయాలి. ఇంత చిన్నదాని కోసం ఎందుకు చేయాలి అనుకుంటామా? అనుకోమండి. మనము ఇంత కష్టపడి ఇక్కడి నుంచి ఎక్కడికో పోయి ఇప్పుడు అమెరికా పోయి సంపాదించుకోవాలని పోతారు. అక్కడ ఏదో బ్రెడ్ ముక్కలు తినుకుంటూ ఏదో చేసుకుంటూ నానా అవస్థలు పడి సంపాదించుకుంటారు. ఎందుకు సంపాదిస్తారండి? ఇక్కడిచ్చే రూపాయి అక్కడిస్తే పోతారా? అక్కడేదో ఎక్కువ లాభం ఉంది కాబట్టి పోతున్నారు, కష్టపడుతున్నారు, అబ్బా గొప్ప చెప్పుకుంటున్నారు విదేశాలకు పోయినమని. అంతేగాని లేకుంటే ఎందుకు పోతారు? అది ఇలా సుఖ దుఃఖాలను సమానంగా తీసుకో. నువ్వు లాభ నష్టాలను కూడా సమానంగా ఆలోచించుకో. జయాపజయాలు కూడా సమానంగా తీసుకో. ఏదైనా కూడా సమానంగా తీసుకొని నువ్వు యుద్ధానికి సిద్ధపడు. అంటే ఇంకా నాకేదో జరిగే అంత అన్యాయం జరగదు, అంత సుఖం రాదు, అంత లాభం లేదు అని ఆలోచిస్తున్నావా యుద్ధం చేయడానికి? అట్లా కాదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలా ఉండాలి. నువ్వు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకే భావంతో ఉండాలి. జయం వచ్చినా అపజయం వచ్చినా సమబుద్ధితో స్వీకరించాలి. ఇట్లా చేస్తే నీకు ఏ పాపమో అంటదు. లేదు అంటే నువ్వు వేరువేరుగా చూసినట్టయితే లాభం వస్తే మంచిది అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు పాపము కలుగుతుంది. అంటే అర్జునుడు అంత దుఃఖంలో కూడా తన దుఃఖం ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాడట. శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యము భూలోకంలో లభించిన, సురలోక ఆధిపత్యం ప్రాప్తించిన ప్రస్తుతము ఆయనకి ఏం దుఃఖం ఉంది? ఆ దుఃఖాన్ని పోడగొడతాయా? తను ఆ దుఃఖం పోతుంది అని అనుకోవట్లేదట. యుద్ధం చేయడం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు, నాకు కావలసిన శ్రేయస్సు. అసలు ఆయన శ్రేయస్సు అంటే ఏమనుకున్నాడు? ఇహపర సుఖాలు ఏవి వద్దు అన్నాడు కదా. ఇహపర సుఖాలే వద్దు అనుకున్నాడు. నాకు ఇహపర సుఖాలు అవసరం లేదు, నేను యుద్ధం చేయ అన్నాడు. నాకు ఏది శ్రేయస్సు అది చెప్పమన్నాడు. మరి ఇక్కడ రాగద్వేషాలు సమానంగా ఉండాలి, తటస్థంగా ఉండాలి కదా. రాగద్వేషాలు తటస్థపడిన బుద్ధిలో సుఖ దుఃఖాలు నిలవవు. అంటే ఎవరి మీద ఎక్కువ రాగము అంటే ప్రేమ, అయ్యో మా వాళ్ళు అని ప్రేమ ఉంటుంది కదా. వాళ్ళ కోసం ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. కొడుకులు, బిడ్డలు, మన్మరాళ్ళు, బాబాయిలు, పిన్నులు అంత దూరం పోవట్లేదు లేండి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఉండడే ఎక్కువ కష్టం ఉన్నది. ఇంకా అంత ప్రేమలు పెట్టుకుంటలేరు. ఒక రకంగా ఎట్లా అంటే కనబడ్డప్పుడు పలకరించడమే కానీ అయ్యో వీళ్ళు లేకపోయారే, వీళ్ళు తిన్నారో పన్నారో అని ఆలోచించే అంత ప్రేమలు ఇప్పుడు కలిగి ఉండట్లేదు. అంటే ఇది వైరాగ్యమా అంటే కాదు. దేవుడి పట్ల లేకుంటే జీవితం పట్ల వైరాగ్యంతో రాగద్వేషాలు లేకుండా ఉండట్లేదు. ఒక రకమైన ఏహ్య భావంతో, అలా అహంకారంతో, ఈగోతో వీళ్ళని పలకరిస్తే అయ్యో వీళ్ళు మనం తక్కువైపోతాము అనే ఆలోచనతో, లేకుంటే ద్వేషంతో దూరంగా పెడుతున్నారు. అంతేగాని ఏదో వీళ్ళు సమభావం కలిగో లేకుంటే రాగ ద్వేషాలకు అతీతంగానో ఉన్నవాళ్ళు కాదు. కానీ ఇక్కడ రాగద్వేషాలు తటస్థపడినప్పుడు
మనము ఎక్కువ ప్రేమ లేదు, ఎక్కువ సంతోషము లేదు. అప్పుడు మనము సుఖ దుఃఖాలు కూడా అట్లనే ఉంటాయి మనకు కలిగేవి. మన కష్టం ఎట్లా వస్తుందండి? మనం ఏదైనా ఒక వస్తువు గురించి ఆలోచించి అది దొరకనప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖము కారణం ఏమవుతుంది? ఆ వస్తువు మనకు దొరకడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. అది ఎంతకీ దొరకదు. అది దొరకకుండా ఎవరైనా అడ్డుపడితే వాళ్ళు మన శత్రువులు అయిపోతారు. మనకి ఇంకా పట్టుదల పెరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు రాజ్యం కావాలి అనుకుంటే రాజ్యం వీళ్ళు ఎట్లా చేస్తున్నారు? రాగ ద్వేషాలతోని యుద్ధం చేస్తూ ఉన్నారు. అంతే కదా. మా రాజ్యం మేం చేయాలి, మా నాన్ననే రాజు అని దుర్యోధనుడు. మా నాన్న గుడ్డోడైనా సరే పెద్దవాడు కాబట్టి ఈయననే రాజ్యం చేయాలి, ఆయన కొడుకు నేను కాబట్టి నేనే రాజ్యం చేయాలి అని రాగద్వేషాలతోని తండ్రి కొడుకులు వాళ్ళ బంధుత్వము, ప్రేమ, రక్త సంబంధము అనే దాంతో యుద్ధం చేయడానికి వచ్చిండ్రు వాళ్ళు. కానీ పాండవులు ఎందుకు చేస్తున్నారు? ధర్మం కోసం యుద్ధం చేస్తున్నారు, ధర్మ స్థాపన కోసం యుద్ధం చేస్తున్నారు. వీళ్ళు రాగద్వేషాలకు అతీతంగా కేవలము రాగద్వేషాల గురించి ఆలోచించట్లేదు, ధర్మం కోసం చేస్తున్నారు. మరి యుద్ధం సుఖమా? అట్లాంటప్పుడు దుర్యోధనుడికి యుద్ధంపై రాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎందుకు? యుద్ధం చేసి వీళ్ళని ఓడిస్తే నాకున్న పీడ వదిలిపోతుంది, ఇక నాకు అడ్డే ఉండరు ఎవ్వరు. వీళ్ళని చంపేస్తున్నా అనుకో, అప్పుడు ఇక నాకు ఎప్పుడూ అడ్డు ఉండదు, హాయిగా ఆనందంగా నేను రాజ్యాన్ని పాలించుకోవచ్చు అనేది, రాజ్య లాభం కలుగుతుంది అని అనుకుంటాడు. కానీ యుద్ధంలో జయిస్తే ఏమొస్తుంది? వీళ్ళకి రాజ్యం వస్తుంది. కానీ ఆ దుర్యోధనుడికి రాజ్యం వస్తే ఆనందపడతాడు. కానీ ఈయనకి రాజ్యం వస్తే వీళ్ళు ఏమనుకుంటారు? అయ్యో మా వాళ్ళందరినీ చంపేశాం కదా, అది పాపం కదా అని ఈ కర్మలకు అతీతంగా ఉండాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నాడట అర్జునుడు. ఇక్కడ కర్మయోగాన్నే చెప్తూ ఉన్నాడు. కర్మలు చేయక తప్పదు కాబట్టి కర్మల వెనుక రాగద్వేషాలు ఉంటాయి. నువ్వు యుద్ధం చేసినప్పుడు వాళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతే నీకు బాధ అవుతుంది. అట్లా నువ్వు బాధపడకు. అందుకే చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. ఏంటి అంటే కష్ట సుఖాల గురించి, అయ్యో నేను సుఖపడలేను వీళ్ళని చంపినాని, రాగద్వేషాలు అని సమానంగా భావించు, యుద్ధం చెయ్యి, అది నీ ధర్మము అని తెలియజేస్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా మళ్ళీ అర్జునుడికి. అట్లా మరి ఆత్మ విషయానికి వస్తే ఆత్మ జ్ఞానం ఇంతవరకు చెప్పినా కదా, చెప్పినా కూడా నువ్వు మళ్ళీ కర్మలు ఆత్మ కర్మలను ఆచరించదు కదా. మరి కర్మయోగం ఆచరిస్తే దాని చేత కర్మబంధం నుండి విడిపడడం జరుగుతుందా? మళ్ళీ కర్మలలో చిక్కుకుపోతాం. ఒక పని చేస్తే ఇంకోటి చేయాలి. ఇప్పుడు రాజ్యం వస్తే రాజ్యాన్ని పరిపాలించాలి, మళ్ళీ ఎవరైనా వస్తే యుద్ధం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు సంసారం అన్నప్పుడు అన్ని పనులు ఉంటాయి, చేసుకోవాలి. పొద్దున్న లేస్తే పాలు తెచ్చుకోవాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. మరి ఒక మనిషి ఉన్నా కూడా ఇవన్నిటికీ బందీ అయ్యే ఉంటాడు మనిషి అయి పుట్టినప్పుడు కదండి. ఇవన్నీ కర్మలు చేయాలి, వీటన్నిటికి సంబంధించి సంపాదించుకోవాలి, ఉద్యోగం చేయాలి, అన్నీ కొని తెచ్చుకోవాలి, ఎవరైనా వస్తే మాట్లాడాలి. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాము అంటే కర్మబంధంలో ఒకదాంతో ఒకటి చిక్కుబడి ఉంటాయి. ఇవన్నీ చేయక తప్పదు. కాబట్టి యుద్ధం చేస్తే మళ్ళీ కర్మల్లోకి వెళ్ళిపోతాం కదా, కర్మబంధంలోకి. ఆత్మ కర్మలు చెయ్యదు కదా మరి అని సంశయిస్తున్నట్టుగా అర్జునుడు ఇంకా ఏం మాట్లాడట్లేదట. నాకు శ్రేయస్సు ఏదో చెప్పుమన్నా కానీ మళ్ళీ ఇదే యుద్ధమే చేయమంటున్నాడు కాబట్టి ఆయనకి నచ్చట్లేదు అన్నమాట. అదండి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నది. మరి రేపు 39వ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.